బ్రేకింగ్ న్యూస్. కరీంనగర్ కార్పొరేషన్లో గందరగోళ వాతావరణం కల్పిస్తూ ఉన్నది రాజకీయంగా. ముఖ్యంగా కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ వశపరుచుకుంటుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కాంగ్రెస్ రంగంలోకి దిగింది. ఇక కాంగ్రెస్ తెర వెనుక రాజకీయాలు చేస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలో అసలు మేయర్ పదవి కాంగ్రెస్ పార్టీ వశపరుచుకుంటుందా, ఇటు బీజేపీ పార్టీ వశపరుచుకుంటుందా అనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది. ముఖ్యంగా అక్కడ 66 డివిజన్లు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ 66 డివిజన్లో ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ 30 సీట్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కేవలం 14 సీట్లు మాత్రమే గెలిచింది. ఇక స్వతంత్రులు 8 డివిజన్లలో కార్పొరేటర్లుగా గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ దాదాపు 9 డివిజన్లలో కార్పొరేటర్లుగా గెలిచింది. ఇక్కడ స్వతంత్రులు 8 మంది గెలిచారు. అలాగే ఏఐఎఫ్బి ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన అభ్యర్థులు 2 గెలిచారు. ఎంఐఎం 3 గెలిచారు. అంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కావాల్సింది 34 కార్పొరేటర్లు కావాలి. కానీ బీజేపీకి ఉన్నది 30 మాత్రమే, చాలా దగ్గరలో ఉన్నది. మరి ఆ బీజేపీకి స్వతంత్రులు ఎవరైనా మద్దతు ఇస్తే అక్కడ బీజేపీ మేయర్ను దక్కించుకునే అవకాశం కనిపిస్తూ ఉన్నది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ వైపు కాకుండా స్వతంత్రులు కాంగ్రెస్ వైపు వస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇదే ఇప్పుడు అసలు చిక్కుముడిగా కనిపిస్తూ ఉన్నది. అయితే ఇదివరకే మనం నిజామాబాద్ కార్పొరేషన్ కూడా చూసాము. నిజామాబాద్ కార్పొరేషన్లో సైతం బీజేపీకి అవకాశం ఉన్నప్పటికీ అక్కడ ధర్మపురి అరవింద్ మేము ప్రధాన ప్రతిపక్షంలోనే ఉంటాము అని చెప్పేసి ఆయన క్లియర్ చేసేశారు. అక్కడ కాంగ్రెస్ వశం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నిపుణులు అంచనాలు వేస్తూ ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో కరీంనగర్ కార్పొరేషన్ అన్న బీజేపీకి దక్కుతుందా లేదా అన్న అనుమానాలు అయితే అందరిలో కనిపిస్తూ ఉన్నాయి. మొత్తానికి బీజేపీకి కావాల్సింది 4 సీట్లు. మరి ఆ 4 కార్పొరేటర్లు ఆ బీజేపీకి కావాలి. మరి ఆ కార్పొరేటర్లు ఎవరు? స్వతంత్రుల నుంచి ఎవరైనా వస్తారా, లేదంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే ఇది కవిత గారు, మాజీ ఎమ్మెల్సీ కవిత గారు సపోర్ట్ చేసిన ఈ సింహం గుర్తుపై గెలిచిన స్వతంత్ర అభ్యర్థులే వీరు. సింహం గుర్తుపై గెలిచిన ఏఐఎఫ్బి అనే ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన వ్యక్తులు. మరి ఈ 2 సీట్లు ఉన్నాయంటే 2 కార్పొరేటర్లు ఉన్నారు. ఆ 2 అయితే బీజేపీకి మద్దతు ఇచ్చే అవకాశం అయితే శూన్యం అని చెప్పవచ్చు. ఇక జరిగే పరిస్థితి లేదు. ఈ 2 కూడా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ గేమ్ ఆడుతుంది బీఆర్ఎస్ 9 సీట్లు పెట్టుకొని మేము అసలు మేయర్ ఎన్నికల్లోనే పాల్గొనము, మేము దూరంగా ఉంటాము అని చెప్పేసి బీఆర్ఎస్ అయితే క్లియర్ స్టాండ్ ఇచ్చేసింది. ఇక మిగిలింది కాంగ్రెస్, ఎంఐఎం, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, స్వతంత్రులు. మరి కాంగ్రెస్, ఎంఐఎం కలిస్తే మనకు 17 సీట్లు అవుతా ఉన్నాయి. దీంతోపాటు ఫార్వర్డ్ బ్లాక్ కలిస్తే 2 సీట్లు అంటే 19 సీట్లు అవుతా ఉన్నాయి. స్వతంత్రులు కలిస్తే స్వతంత్రులు 8 మంది, ఆ 8 మంది కలిస్తే మనకు కావాల్సింది 19 + 8 27 సీట్లు మాత్రమే అవుతా ఉన్నాయి. మరి 27 సీట్లతోటి అక్కడ మేయర్ ఎన్నిక అనేది అసాధ్యం. మరి బీజేపీ వాళ్ళని ఏమన్నా కాంగ్రెస్లోకి లాక్కునే ప్రయత్నం చేస్తారా, లేదంటే బీఆర్ఎస్ వాళ్ళని ఎవరినైనా లాక్కునే ప్రయత్నం చేస్తారా అనేది ఒక ఎత్తు అయితే, ఇక్కడ కావాల్సింది బీజేపీకి కేవలం 4 కార్పొరేటర్లు మాత్రమే. కాబట్టి స్వతంత్రుల నుంచి ఆ 8 మంది స్వతంత్రుల్లో 4 ఏమన్నా ఇటువైపు తీసుకునే ప్రయత్నం చేస్తారా, లేదంటే స్వతంత్రులు 8 మందిని తమ వైపే తిప్పుకునే ప్రయత్నం చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ లెక్కలైతే మారిపోతూ ఉన్నాయి. ఇక ఈ కార్పొరేటర్ల అభ్యర్థులు స్వతంత్రుల చేతులనే ఇప్పుడు ఆ స్వతంత్ర అభ్యర్థులే ఇప్పుడు చక్రం తిప్పుతూ ఉన్నారు. కాబట్టి మరి వారేమన్నా డిమాండ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు అనేది అయితే ఇప్పుడు వినిపిస్తూ ఉన్నది. మరి బీజేపీ అయితే అందుకు సిద్ధంగా ఉంటుందా? ఎంతకైనా కొనుక్కొని తమ వైపు చేర్చుకొని మేయర్ను దక్కించుకునేంత వెసులుబాటు బీజేపీ తీసుకుంటుందా లేదా అనేది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనప్పటికీ ఈరోజు మేయర్ ఎన్నిక అనేది పూర్తి కావాల్సింది. కాబట్టి మరి సాయంత్రం వరకు కరీంనగర్ కార్పొరేషన్ సీటును ఏ పార్టీ దక్కించుకుంటుంది, అటు బీజేపీ దక్కించుకుంటుందా, ఇటు కాంగ్రెస్ దక్కించుకుంటుందా అనేది వేచి ఉండాలి.